శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 68 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఋక్షుడి కుమారుడైన సంవరుణుడు ఈ భూమిని పాలిస్తుండగా పెద్ద ప్రజానాశనం జరిగింది. ఆకలి, మృత్యువు, అనావృష్టి అంటే వానలు పడకుండా ఉండడం, వ్యాధులు, వీడి చేత రాష్ట్రం అంతా కూడా కష్టాల పాలై క్షీణించింది. అదే సమయంలో పాంచాల రాజు తన చతురంగ బలంతో భూమినంతా జయిస్తూ ఈ భరతవంశీయుల సేనలు కూడా సంహరించి, సంవరుణుడు అనేవాడు భరతవంశీయుడు అనమాట. వీళ్ళ పూర్వీకుడు. ఎవరు పూర్వీకుడు? ఎవరికి చెప్తున్నాడు కథ? వైశంపాయనుడు భారత కథ జనమేజయుడు వాళ్ళ వంశీయుడు. అతన్ని కూడా భరతవంశీయుల సేనలను కూడా సంహరించి 10 అక్షోహిళ్ల సైన్యంతో యుద్ధంలో ఈ సంవరుణుణ్ణి, భరతవంశీయుడైన సంవరుణ్ణి జయించాడు. ఆ తర్వాత సంవరుడు తన భార్యాపుత్రులతోటి, అమాత్యులతోటి, మిత్రులతోటి కలిసి భయంతో అక్కడి నుండి పారిపోయాడు. ఎవరు? సంవరుణుడు. ఆ తర్వాత సింధు మహానదం తీరంలో, నదములు నదులు అని 2 రకాలు. సింధు నది ఎటువైపు ఉంది? పడమటి వైపు ఉంది. తూర్పు నుంచి పడమటికి వెళ్తాయి నీళ్ళు అందులోకి. అర్థమైందా? దాన్ని నదము అంటారు. పడమటి నుంచి తూర్పుకి వెళ్ళేవి నదులు అంటారు. గంగా నది, సింధు నదం అన్నమాట. అందుకోసమే వ్యాసుల వారు నదం అని పదం వాడాడు. సింధూర్నదస్య మహతః నికుంజే న్యవసత్తదా. సింధు నదం తీరంలో, చుట్టూ నది ప్రవహిస్తున్న ప్రదేశంలో, పర్వతానికి దగ్గరలో ఒక పొదరిల్లు చూసుకొని అక్కడ నివసించాడు. దాక్కున్నాడు అనమాట ఈ సంవరుడు, భరత చక్రవర్తి. చాలా సంవత్సరాలు అలా నివసించారు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఆయు ప్రమాణం వేరు కదా ఆయుధంలో. అది 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించాడు. అర్థమైందా? దాన్ని బట్టి అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ భరతవంశీయులందరూ కూడాను, అక్కడ దాక్కుని ఉన్నవాళ్ళు అందరూ ఆయనకి అర్ఘ్యం సమర్పించారు. ఆసనంపై కూర్చోబెట్టారు. అయ్యా, మాకు మీరు పురోహితులుగా ఉండాలి, రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్నారు. వశిష్ఠుడు తన అంగీకారాన్ని తెలిపాడు. అక్కడికక్కడే పురోహితుడు కదా ఆయన వశిష్ఠుడు వారు, ఈ సంవరుణ్ణి అభిషేకించాడు. ఆ తర్వాత అతడు భరతుడు ఏ నగరంలో ఉండేవాడో ఆ నగరంలో ప్రవేశించాడు. మరలా రాజులందరినీ జయించి వారి నుండి కప్పాలని తీసుకుని తన రాజ్యంలో యజ్ఞాలు చేశాడు. గొప్ప యజ్ఞాలు చేసి దక్షిణలు ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యవంశీయురాలైన తపతిని వివాహం ఆడాడు. ఆ తపతి వల్ల పుత్రుడు పుట్టాడు. ఆయన పేరే కురుడు. కౌరవులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఇక్కడి నుంచి కురువంశం అని పేరు వచ్చింది. మహాచక్రవర్తిగా పేరు పొందాడనమాట. ఇతను
మహాతపస్వి కూడా ఈ కురురాజు. అతని తన తపస్సు చేత కురుక్షేత్రాన్ని పవిత్రంగా చేశాడు. ఇప్పటికి కూడా కురుక్షేత్రం మనం కూడా ఎంతో పవిత్రమైన ప్రదేశంగా వెళ్తాం అక్కడికి. ఆయన పేరు మీదనే ఉంది అది. అతనికి అశ్వవంతుడని అభిష్యంతుడని మనం పేరు పెట్టింది దీనికోసమే. భారతంలో విశేషాలు అని ఎన్నో విశేషాలు ఉన్నాయి తెలియనివి. చైత్ర రథుడని ముని అని జనమేజయుడు అని 5 కొడుకులున్నారు. ఈ జనమేజయుడు కాదు, ఇప్పుడు కథ చెప్పించుకుంటున్న జనమేజయుడు కాదు, ఆయన పూర్వీకుడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మన తాత తండ్రుల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలానే పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకా చాలామంది పేర్లు వస్తాయి ఇట్లానే పూర్వీకులు. ధృతరాష్ట్రుడి పేరు కూడా వస్తుంది ముందు ముందు. మరి ఈ ఇందులో అశ్వవంతుడికి పరీక్షిత్ అనేవాడు పుట్టాడు. చూసారా? అంటే జనమేజయుడికి అశ్వవంతుడి కొడుకు అయితే అశ్వవంతుడి కొడుకు పరీక్షిత్తు. రివర్స్ అనమాట. ఇప్పుడు ఈ వింటుండే ఆయన పరీక్షిత్తు కొడుకు, ఈ పరీక్షిత్తు కొడుకు కాదు. ఈ పరీక్షిత్తు పూర్వీకుడు అనమాట ఆయన. ఇంకా పరీక్షిత్తే కాకుండా శబలాసుడు, ఆదిరాజు, విరాజుడు, మహాబలుడు, శాల్మలి, ఉచ్చేశ్వరుడు, భంగకారుడు, జితారి అని 8 మంది కొడుకులు పుట్టారు అశ్వవంతుడికి. పరీక్షిత్తుకి కక్షసేనుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుసేనుడు, భీమసేనుడు. చూసారా? ఈ భీమసేనుడికి పేరే పెట్టుకున్నారు తర్వాత మళ్ళీ. వారంతా ధర్మార్థాల యందు పండితులు. జనమేజయుని కుమారులంతా మహాబలవంతులు, భూమిపై విఖ్యాతులు కూడా. వారిలో ధృతరాష్ట్రుడు మొదటివాడు. అతని తర్వాత పాండుడు, బాక్లీకుడు, నిషధుడు, జాంబూనదుడు, కుండోదరుడు, పదాతి, వసాతి, మొత్తం వంశక్రమం చెప్తున్నారన్నమాట. వారిలో వసాతి 8వ వాడు. వీరంతా ధర్మార్థ కుశులు, ప్రాణులంటే హితాన్ని కూడా కోరుకునేవాళ్ళు. ఇక్కడ మనం అర్థం. మిగతా కథ రేపు కొనసాగుతా. కృష్ణార్పణ.